హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయిన ప్రపంచం ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపైకి వెళ్ళే బస్సు ప్రైజెస్ ఎలాగున్నాయి, బస్సులు ఎక్కడ ఆగుతాయి, అలాగే కొండపైకి రీచ్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఆన్లైన్లో రూమ్ తీసుకుంటే అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ ఏంటి, అలాగే ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటి, కళ్యాణకట్ట టైమింగ్స్ ఏంటి, అలాగే మేము ఏ దర్శనం టికెట్కి వెళ్ళామో దర్శనానికి మాకు ఎంత టైం పట్టింది, దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదం టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. మేము ఏప్రిల్ 30కి దర్శన టికెట్స్ కి 300 రూపీస్ దర్శన టికెట్స్ కి జనవరిలో రిలీజ్ అయినప్పుడు అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. నాకు మా ఫ్రెండ్ ఏమో హైదరాబాద్ నుంచి వస్తున్నారు, నేనేమో అనపతి నుంచి అయితే తిరుపతి అయితే వెళ్తున్నాను. అనపతి నుంచి తిరుపతి వెళ్ళడానికి శేషాద్రి ఎక్స్ప్రెస్ అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. టికెట్ ట్రైన్ అయితే ఆన్ టైంకి అయితే వచ్చిందండి. ట్రైన్ ఎక్కిన తర్వాత మా అమ్మగారు ప్రేమతో వండి ఇచ్చిన మజ్జిగలో ఆవులు అయితే తినేసాను ఒక 8 ఆ టైంకి. తర్వాత అయితే పడుకున్నాను. ఉదయాన్నే 5:45 ఆ టైంకి అయితే తిరుపతి అయితే రీచ్ అయ్యాను. తర్వాత మా ఫ్రెండ్ కోసం అయితే కాసేపు అయితే వెయిట్ చేశాను. 6 ఆ టైంకి మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు తిరుపతి. మా వాడైతే హైదరాబాద్ నుంచి వస్తుందని చెప్పింది కదా, సో వేరే ట్రైన్ వచ్చేసరికి 6 ఆ టైం అయితే అయింది. ఇంకా మీరు తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటకి అయితే వెళ్ళండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు ఏ గేట్ నుంచి బయటకు వెళ్ళినా కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఒక బ్రిడ్జ్ టైప్ అయితే ఉంటుంది. అక్కడైతే మీకు బస్సులు అయితే ఆగుతాయి. మేము ఇప్పుడు అక్కడికే నడిచి అయితే వెళ్తున్నాము. ఒకవేళ మీకు తెలియకపోతే బయటకు రాగానే అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అయితే అడగండి, వాళ్ళైతే చెప్తారు బస్ స్టాండ్ ఎక్కడని చెప్పేసి. అంటే మీరు కొండపైకి వెళ్ళడానికి బస్సు ఎక్కడ ఆగుతాయి అని చెప్పేసి అడగండి, అప్పుడు వాళ్ళైతే చెప్తారు. సో అక్కడికైతే మీరైతే నడిచి వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే మీకు విష్ణు నివాసం ఉంటుంది. ఆ విష్ణు నివాసం దగ్గరే మీకు ఇక్కడైతే బస్సెస్ అయితే ఆగుతున్నాయండి. లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మీకు బస్సులు అయితే ఆగుతాయి. కొండపైకి బస్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి పర్ పర్సన్ అయితే 90 రూపీస్ అయితే తీసుకుంటారు. నార్మల్ బస్సు అంటే నాన్ ఏసీ బస్సు చూపిస్తాను చూడండి. మేమైతే ఇద్దరం కాబట్టి 180 రూపీస్ అయితే అయింది. పర్ పర్సన్ 90 రూపీస్. ఒకవేళ మీకు ఆటోలు కావాలన్నా క్యాబ్లు కావాలన్నా కూడా రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే అవైలబుల్ అయితే ఉంటాయండి, చూసుకోండి. అలాగే బస్ టికెట్ తీసుకోవడానికి మీకు ఆన్లైన్ పేమెంట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. అంటే యూపీఐ పేమెంట్ కూడా అవైలబుల్ ఉంది. ఫోన్పే, పేటిఎం అలా చేసి మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. బస్ జర్నీ వచ్చేసరికి మీకు కొండ కింద నుంచి కొండ పైకి నియర్లీ 1 అవర్ జర్నీ అయితే పడుతుందండి. టైం వచ్చేసరికి మేము 6:35 ఆ టైంకి బస్ ఎక్కాము. 7:30 ఆ టైంకి కొండపైకి అయితే రీచ్ అయ్యాము. మీరు కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ అని ఉంటుంది. అక్కడైతే మిమ్మల్ని బస్ అయితే డ్రాప్ చేస్తుంది. ఇక్కడ దిగిన తర్వాత మీకు సిఆర్ఓ ఆఫీస్ అయితే దగ్గరగానే ఉంటుంది. కొంచెం దూరం నడిచి వెళ్తే మీకు సిఆర్ఓ ఆఫీస్ అయితే వస్తుంది. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను చూడండి. మేము కూడా రూమ్ ఆన్లైన్ అయితే బుక్ చేసుకున్నాము. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏఆర్పీ కౌంటర్ అని ఉంటుంది. అక్కడైతే మనం అయితే రిపోర్ట్ చేయాలి. ఏఆర్పీ కౌంటర్కి ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు మీరు బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి జంక్షన్ దాటిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి ముందుకి. ఇక్కడ మీకు సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి, అవి చూసుకుంటూ మీరు ముందుకైతే వెళ్ళండి. ఒకవేళ తెలియకపోతే అక్కడ హెల్ప్ డెస్క్ కౌంటర్స్ అయితే ఉన్నాయి, వాళ్ళని అయితే అడగండి, వాళ్ళైతే చెప్తున్నారు. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఏరో మార్క్ ఉంది కదా, ఏఆర్పీ కౌంటర్ అని చెప్పేసి. సో ఇటువైపు కొంచెం ముందుకైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు అక్కడైతే ఏఆర్పీ కౌంటర్ అయితే ఉంటుంది. ఏఆర్పీ కౌంటర్ ఎదురుగుండానే మీకు సిఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది. రెండు కూడా పక్క బ్లాక్లేనండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఏఆర్పీ కౌంటర్ బ్లాక్ అయితే మనం అయితే వచ్చాము. ఇక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న అకామిడేషన్ రిసిప్ట్ తీసుకువెళ్ళి ఇక్కడ కౌంటర్ ఉంటుంది లోపల, అక్కడికి వెళ్ళి మీరైతే టికెట్ అయితే స్కాన్ చేయించుకోవాలి. టికెట్ స్కాన్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే బయట అయితే వెయిట్ చేయమంటారు. వెయిట్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే మీ రూమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్స్ అవి చూపించి మీకు ఏ రూమ్ టైప్ కావాలో ఆ రూమ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరైతే రిజిస్టర్ చేయించుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్కి రూమ్ టైప్ బట్టి ఆ రూమ్ ప్రైస్ అలాగే డిపాజిట్ అమౌంట్ అయితే అక్కడైతే కట్టించుకుంటారు. సో మీరు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ స్లిప్ అయితే ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ స్లిప్ తీసుకున్న తర్వాత మీకు దాంట్లో ఒక టోకెన్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఉంది. మీరు సిఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రూమ్స్ కేటాయించడానికి టైం అయితే పడుతుందండి. మీకు ఆ రోజు క్రౌడ్ బట్టి ఆ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. లైక్ 1 అవర్ పట్టొచ్చు, 2 అవర్ పట్టొచ్చు, 3 అవర్స్ కూడా పట్టొచ్చు. సో అలా మీరు అక్కడ ఒక టోకెన్ నెంబర్ అని చెప్పాను కదా, అక్కడ టీవీస్ ఉంటాయి. ఆ టీవీస్లో మీ టోకెన్ నెంబర్ అయితే చూసుకోవాలి. అక్కడ మీ టోకెన్ నెంబర్ క్రాస్ అయింది అంటే కనుక మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రూమ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రూమ్ డీటెయిల్స్ రాకపోతే కనుక ఇక్కడ టోకెన్ నెంబర్ వస్తే కనుక అప్పుడు మీకు ఇక్కడ పక్కనే మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్స్లో మీ రిసిప్ట్ అయితే స్కాన్ చేయాలి. అక్కడ మీ రూమ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీకు రూమ్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మెసేజ్ అయితే చూపిస్తాను చూడండి. మాకు వచ్చిన మెసేజ్ ఇది. ఈ ఫార్మాట్లో అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మాకు రామ్ బగీచా 3లో 315 రూమ్ నెంబర్ అయితే వచ్చింది. మమ్మల్ని రామ్ బగీచా బ్లాక్ 2 దగ్గర అయితే రిపోర్ట్ చేయమని చెప్పి అయితే వచ్చింది. ఇలాగే మీకు మెసేజ్లో కూడా టైం అయితే ఇస్తారు, ఏ టైంలోకి మీరు అక్కడికి వెళ్ళాలో. ఇక్కడ చూడండి మాకు 7:49కి అయితే రూమ్ అయితే అలకట్ అయింది. 9:46 లోపు మమ్మల్ని అక్కడికైతే వెళ్ళమంటున్నారు. అంటే నియర్లీ 2 అవర్స్ అయితే మీకు టైం అయితే ఉంటుంది. ఆ 2 అవర్స్ లోపు మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మీకు మళ్ళీ రూమ్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో అది చూసుకోండి. మీకు మెసేజ్ లో వచ్చిన బ్లాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాసెస్ ఏంటంటే
మీ ఆధార్ కార్డ్ తీసుకుని వెరిఫై అయితే చేస్తారు. అలాగే అక్కడ కెమెరా ఉంటుంది, మీ ఫోటో కూడా తీసుకుంటారు, ఎంతమంది ఉంటున్నారని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అన్ని అడిగి మీకు రూమ్ అయితే అలొకేట్ చేస్తారు, రూమ్ కీస్ అయితే ఇస్తారు. సో మాకైతే రామ్ బగీచా బ్లాక్ 3లో 315 రూమ్ నెంబర్ అయితే వచ్చిందండి. మీకు ఏఆర్పి కౌంటర్ దగ్గరికి రామ్ బగీచా బ్లాక్ అయితే దగ్గరగానే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే రామ్ బగీచా బ్లాక్ దగ్గరే మీకు టెంపుల్ కూడా బాగా దగ్గర, మీకు కన్వీనియంట్ గా ఉంటుంది, టెంపుల్ కి వెళ్ళడానికి రావడానికి కూడా దగ్గరగా అయితే ఉంటుంది రామ్ బగీచా బ్లాక్ అయితే. ఇవేనండి రామ్ బగీచా విశ్రాంతి గృహములు. ఇది 2 బ్లాక్ నెంబరు. దీనికి ముందు 3 ఉంటది, కొంచెం ముందుకు వెళ్తే మీకు 1 ఉంటది. మొత్తం 3 బ్లాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. రామ్ బగీచా బ్లాక్స్ కి కొంచెం దూరంలోనే మీకు మినీ కళ్యాణ్ కట్ కూడా ఉందండి. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాను నేను. సో మీరు బ్లాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మీకు అక్కడే నందకం రెస్ట్ హౌస్ అయితే ఉంటది. ఏనండి నందకం రెస్ట్ హౌస్ బ్లాక్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మీకు మినీ కళ్యాణ్ కట్ అయితే ఉంటది. ఇక్కడ మీకు మినీ కళ్యాణ్ కట్ ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుంది, అక్కడ మీ చెప్పులు అయితే పెట్టేసుకోండి. మేము ఉదయం 9 ఆ టైంకి అయితే వెళ్ళాము, అప్పుడైతే బ్రేక్ అంట 1 అవర్ 9:15 వరకు. సో అందుకే జనం అయితే ఎక్కువ అయ్యారు. టైమింగ్స్ వచ్చేసరికి కళ్యాణ్ కట్ టైమింగ్స్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఉదయం 3:15 నుంచి 8:45 AM వరకు, మధ్యలో 8:45 నుంచి 9:30 వరకు బ్రేకు, మళ్ళీ ఉదయం 9:15 నుంచి 2:45 వరకు, 2:45 నుంచి 3:30 వరకు బ్రేకు, మళ్ళీ సాయంత్రం 3:15 నుంచి రాత్రి 8:45 వరకు నండి. ఇక్కడ లోపల మీకు టికెట్స్ అయితే ఇస్తారు. టికెట్ వచ్చేసరికి క్యాష్ కన్సల్కి ఫ్రీ అండి, టికెట్ ప్రైస్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మీకు టికెట్ లోనే ఏ హాల్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడైతే మెన్షన్ చేసి ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ నాకు హాల్ 1 అని ఉంది. అలాగే మీకు ఆ హాల్లో ఏ నెంబర్ దగ్గరికి వెళ్ళాలో కూడా ఉంటుంది. ఇక్కడైతే నెంబర్ 9 అని ఇచ్చారు కదా మనకి టికెట్ లో. సో నేనైతే నెంబర్ 9 దగ్గరికి అయితే వచ్చాను. సో అలాగా మీరు నెంబర్ చూసుకుని అక్కడికైతే వెళ్ళి తలనీళ్ళు అయితే సమర్పించుకోండి. ఆ తర్వాత ఉదయం 11:30 ఆ టైంకి మేము 300 రూపీస్ దర్శన టికెట్స్కి అయితే వెళ్ళామండి క్యూ లైన్లోకి. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నియర్లీ టైం అయితే సాయంత్రం 5 అయింది. అంటే నియర్లీ 5:30 గంటలు అయితే మాకు దర్శనానికి టైం అయితే పట్టిందండి ఆ రోజు ఏప్రిల్ 30న. తర్వాత సాయంత్రం 6 ఆ టైం అవుతుంది. అప్పుడు మళ్ళీ కొండ కిందకు వెళ్ళి గోవిందరాజ స్వామి వారిని అలాగే పద్మావతి అమ్మవారిని దర్శించుకుని వద్దామని చెప్పేసి కొండ కిందకైతే బయలుదేరామండి. మీరు రామ్ బగీచా బ్లాక్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకు అక్కడే బస్ స్టాండ్ కూడా ఉంటుంది, రామ్ బగీచా బస్ స్టాండ్ పేరు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది, మీరు అక్కడైతే ముందుగా అయితే టికెట్ అయితే తీసుకోవాలి. బస్సులో అయితే టికెట్స్ అయితే ఇవ్వరు, చూపిస్తున్నాను చూడండి, ఇదే కౌంటర్. ఇక్కడ మీరు టికెట్ తీసుకుని అప్పుడు బస్ అయితే ఎక్కాలి. నెక్స్ట్ డే మాకు ఉదయం 5:40కే మళ్ళీ తిరుపతిలో అయితే ట్రైన్ అయితే ఉంది విజయవాడకి. అందుకనే అంటే నెక్స్ట్ డే మాకు మార్నింగే టెంపుల్స్ అయితే తీయరు కదా, దర్శనం కుదరదు అని చెప్పేసి ఈ రోజే సాయంత్రం 6 ఆ టైంకి అయితే మేము మళ్ళీ కొండ కిందకైతే బస్సు అయితే ఎక్కాము. అలాగే మళ్ళీ కింద దర్శనం చేసుకుని మళ్ళీ కొండపైకి అయితే వచ్చామండి. నైట్ అయితే కొండపైన అయితే రూమ్లో అయితే స్టే చేసాము. సో సాయంత్రం 6 ఆ టైంకి కొండ కిందకి బస్సు అయితే ఎక్కాము. కొండ కిందకి బస్ ప్రైస్ వచ్చేసరికి సేమ్ 90 రూపీస్ పర్ పర్సన్కి. కిందకి వచ్చిన తర్వాత మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తే కనుక అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మీకు విష్ణు నివాసం చూపించాం కదా, అక్కడ నుంచి మీకు గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది, గోవిందరాజ స్వామివారి టెంపుల్. మీకు ఈ టెంపుల్ అయితే రైల్వే స్టేషన్కి దగ్గర. ఇక్కడ నుంచి మళ్ళీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే కొంచెం దూరం అయితే ఉంటుంది, అంటే మీకు ఒక 20 మినిట్స్ అలాగైతే టైం అయితే పడుతుంది. మేము వెళ్ళేసరికి నైట్ అని చెప్పాం కదా, నైట్ టెంపుల్ క్లోజ్ చేస్తారనే కంగారులో మేమైతే ఉన్నాము. సో త్వరగా వెళ్ళి గోవిందరాజ స్వామివారిని దర్శించుకుని, పెద్దగా క్రౌడ్ అయితే ఏమీ లేరు. ఇక్కడ గోవిందరాజ స్వామివారి టెంపుల్ దగ్గర కూడా మీకు మొబైల్స్ అయితే లోపలికి అయితే నాట్ అలౌడ్ అండి. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే మీకు ఎదురుగుండానే పక్కన రైట్ సైడ్ మొబైల్ కౌంటర్ అయితే ఉంటుంది, లగేజ్ కౌంటర్ కూడా. అక్కడే మీరు మీ మొబైల్ అయితే ఇచ్చేసేయాలి. మొబైల్ కౌంటర్కి అయితే ఫ్రీ అండి, అమౌంట్ అయితే ఏమీ తీసుకోవట్లేదు. మొబైల్ అక్కడ ఇచ్చేసిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసరికి నియర్లీ టైం అయితే 7:30 ఆ టైం అయితే అయింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో దానికోసం మేమైతే బస్కి అయితే వెయిట్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు 8:30 ఆ టైంకి అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని అక్కడ ఆటో ఉంటే ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో ఆటో అయితే 200 అలా చెప్పారు, మేము 120కి అయితే మాట్లాడుకుని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము. 7:40 ఆ టైంకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి నియర్లీ టైం 8 అయితే అయిందండి. అంటే 20 మినిట్స్ టైం అయితే పడుతుంది మీకు గోవిందరాజ స్వామివారి టెంపుల్ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడానికి. నియర్లీ ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నియర్లీ టైం అయితే 8:30 ఆ టైం అయిందండి. ఇంకెక్కడి నుంచి తిరుమల కొండపైకి అయితే వెళ్ళాలి. ఎక్కడి నుంచి కొండపైకి అయితే డైరెక్ట్ బస్సులు అయితే లేవు, ప్రైవేట్ బస్సులు అయితే ఉన్నాయి. ఇవి కూడా మీకు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాయి. సో మేము ఈ బస్సు ఎక్కి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి బస్సు ఎక్కి వేరే బస్సు ఎక్కి అయితే వచ్చాము. తిరిగి మళ్ళీ కొండపైకి వచ్చేసరికి 10:30 టైం అయితే అయిందండి. ఇంకా అక్కడి నుంచి అన్నప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పెడతారో పెట్టరో లేట్ అయిపోయింది కదా అనుకున్నాము, కానీ అన్నప్రసాదం అయితే నైట్ 11 వరకు కూడా పెడతారంటండి. మేము వెళ్ళేసరికి ఇంకా పెడుతున్నారు. అన్నప్రసాదం టైమింగ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. బ్రేక్ఫాస్ట్ ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, మళ్ళీ లంచ్ 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ అండి. మళ్ళీ డిన్నర్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 వరకునండి.
తర్వాత కాసేపు అక్కడే స్వామివారి సన్నిధిలో టైం అయితే స్పెండ్ చేసి నైట్ వ్యూ చూసి వీడియోస్ తీసుకుని ఇంక మేము నైట్ రూమ్కి అయితే వచ్చానండి. 11:30 టైంకి అయితే రూమ్కి వెళ్ళి పడుకున్నాము. నెక్స్ట్ డే మళ్ళీ తెల్లవారుజామున 3:30కి లేచి ఫ్రెష్ అయిపోయాము. 4 ఆ టైంకి అయితే బయటకు వచ్చేసి ఇంక మేము రూమ్ అయితే చెక్అవుట్ అయితే చేసేసాము. మీరు రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత 1 డేకి అయితే మాకైతే రిఫండ్ అయితే వచ్చిందండి. అంటే మనం డిపాజిట్ అమౌంట్ 501 పే చేస్తున్నాం కదా, ఆ అమౌంట్ నాకు మేము మే 1న అయితే రూమ్ చెక్అవుట్ చేసాము. మే 2న నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యాయి. మెసేజ్ కూడా వచ్చింది అమౌంట్ రిఫండ్ అయినట్టు. సో అప్పుడు చూసుకుంటే స్టేట్మెంట్లో అమౌంట్ కూడా క్రెడిట్ అయింది. ఇంకా తిరిగి మేము 4 ఆ టైంకి అయితే రిటర్న్ అయితే బయలుదేరాము. మీకు తెల్లవారుజాము 4 గంటలకి కూడా బస్సులు అయితే తిరుగుతున్నాయి. కొండ కిందకి బస్సులు అయితే ఉదయం 4 ఆ టైంకి అయితే తిరుగుతున్నాయండి. అలాగే మీరు బస్సు ఎక్కేటప్పుడు కూడా చూసుకోండి, కొన్ని బస్సులు ఓన్లీ బస్ స్టాండ్కి మాత్రమే వెళ్తాయంట, కొన్ని బస్సులు అయితే మీకు రైల్వే స్టేషన్ కూడా వెళ్తున్నాయి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలో దాన్ని బట్టి చూసుకుని బస్సు అయితే ఎక్కండి కిందకి వెళ్ళేటప్పుడు. 5:20 ఆ టైంకి తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. అలాగే ఈ వీడియోకి ఐ పాయింట్ కూడా ఇవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి ఎవరైతే తిరుమల వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.